హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 6 మంది అయితే ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, సుమన్ శెట్టి, ఢెమాన్ పవన్, దివ్య నిఖిత, రాము రాథోడ్, భరణి. మరి ఈరోజు ఉదయం వరకు ఈ 6 మందికి జరిగిన ఓటింగ్ ఎలా ఉంది, అలాగే ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ పొజిషన్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోకి చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఓటింగ్లో జెట్ స్పీడ్తో టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది తనూజ ఓటింగ్లోకి వచ్చింది అనుకున్నప్పటి నుంచే తనూజ ఎట్టయినా కూడా ఈ వారం ఓటింగ్ లీడ్ చేస్తుంది అనుకున్నారు. అందరూ భావించినట్టుగానే తనూజ ఓటింగ్లో అయితే దూసుకుపోతుంది. తనూజకి 32% ఓటింగ్ అయితే జరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో అనూహ్యంగా సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. గత వారం కొంచెం లో అయినట్టు కనిపించినా కూడా ఈ వారం నామినేషన్స్ తర్వాత కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా సుమన్ శెట్టి వైల్డ్ కార్డ్స్తో పోటీ పడి మరీ గట్టిగా గేమ్ ఆడటంతో సుమన్ శెట్టికి ఓటింగ్ అయితే భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి సుమన్ శెట్టికి 22% ఓటింగ్ అయితే జరిగింది. దీంతో ఈ వారం 2వ ప్లేస్లో అయితే కొనసాగుతున్నాడు. ఇక 3వ ప్లేస్లో ఢెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. ఢెమాన్ పవన్ ఈ మధ్య మళ్ళీ రీతుతో కాకుండా ఇతరులతో మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండడంతో పాటు ఈ వారం రీతు కూడా నామినేషన్స్లో లేకపోవడంతో మంచిగా అయితే ఓటింగ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. ఢెమాన్కి 15% ఓటింగ్ అయితే జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 4వ స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. దివ్య నిఖితకి ఓటింగ్ అంతగా జరగనప్పటికీ కూడా మాధురి బిగ్ బాస్ హౌస్లో దివ్యాని వచ్చినప్పటి నుంచి టార్గెట్ చేస్తూనే కనిపిస్తుండడంతో దివ్యకి అది పాజిటివ్ అయ్యి ఓటింగ్ రూపంలో మంచిగా పాజిటివ్ అయింది అనే చెప్పాలి. దివ్య నిఖితకి ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం చివరి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు రాము రాథోడ్, భరణి. రాము రాథోడ్కి ఇప్పటి వరకు 8% ఓటింగ్ అయితే జరిగింది. భరణికి మాత్రం ఇప్పటి వరకు కేవలం 6% ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది. ప్రస్తుతానికి భరణి ఇంట్లో టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు ఈ వారం. అలాగే మాటల పరంగా డబ్బా రాయుడు అనుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయితే చేస్తున్నారు కొన్ని వీడియోస్ని. దీంతో భరణి కేవలం మాటలకే పరిమితం అవుతూ బాండింగ్స్ని అలాగే కొనసాగిస్తూ చిన్న కూతురు చిన్న చెల్లి అన్నట్టుగా ఇంట్లోనే కొనసాగుతూ ఉండడంతో ఇక భరణి ఏం చేసినా మారడు అని గమనించిన ఆయన అభిమానులు ఓట్లు వేయడం ఆపేసినట్టుగా కనిపిస్తుంది. దీంతో భరణి ప్రస్తుతం లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వారం కెప్టెన్సీ రేస్లో కూడా భరణి లేడు కాబట్టి ఇక ఈ వారం భరణి ఓటింగ్ పుంజుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగి భరణి పైకి వస్తే తప్ప ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం అనేది అసాధ్యమని చెప్పవచ్చు. సో ఈ ఓటింగ్ని బట్టి మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.